వాళ్ళకి ప్రాక్టికల్స్ ఉన్నాయండి సార్. మేమేమో సెకండ్ రాకెళ్ళకి తీసుకురాలి. ఫస్ట్ క్లాస్ మేము నిన్న రాత్రి మాట్లాడుకున్నాం. ఈరోజు అంటున్నామే సార్. నిన్న మెస్ లీడర్ కి లేట్ అయింది సార్. అయితే చున్లే సార్, అయితే బిస్కెట్స్ అని చెప్పారు సార్. నా పేరు అశ్విని సార్. నేను ఎల్లారెడ్డిపేట నుంచి మాట్లాడుతున్నా. మా పీటీ సారంపల్లి గురుకులం సార్ మాది. 5th క్లాస్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. 5th క్లాస్ నుంచి ఉంటున్నాం. జోష్నా పీటీ, ఆమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు. ఆమె కన్నా ముందు 4 వచ్చిర్రు. వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసుకుంటా వాళ్ళని పంపించేసింది. ఆమె ఉంది, ఉన్నా కూడా మేమేం అనలేదు. ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలేదు. వీపీకి ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలేదు. జూనియర్ వీపీకి ఇచ్చినాం, యాక్షన్ తీసుకోలేదు. అసలు ఎవరిని చెప్పినా అసలు పట్టించుకుంటలేరు. మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ ప్రేమతో వదిలేసి వెళ్తారు సార్. కానీ మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఒక స్టూడెంట్ ని ప్రేయర్ టైంలో పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా బాత్రూమ్ లోకి వచ్చి కొడుతుంది సార్. ఇది టీచర్ కున్న క్వాలిటీ అయినా కొట్టుకుంటే వీడియో రికార్డ్ చేస్తారు సార్. పర్సనల్ డైరీస్ అన్ని చదువుతుంది. ఇది ఒక టీచర్ కి ఉన్న క్వాలిటీ అయినా. మేడం సస్పెండ్ కావాలి, ఇక్కడికి వచ్చి మాట్లాడాలి, ఆ లెటర్ మాకు చూపించాలి. అప్పటి వరకు మేము ఇక్కడ నుంచి కదలేదు సార్. మమ్మల్ని ఎందుకు కొట్టిందంటే సార్ ప్రే టైం అయింది. మాకున్నది 1 hour టైం టేబుల్. 1 hour టైం టేబుల్ లో టోటల్ 500 మెంబర్స్ మేము రెడీ అవుతున్నాం. 600 580 మా స్ట్రెంత్ సార్. 580 స్ట్రెంత్. అక్కడ సరిగా వాటర్ బెనిఫిట్స్ లేవు. ఒక్కటే డార్మెంటరీ, ఒక్కటే క్లాస్. ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా మేము 1 hour లో ఇన్ టైం కి కింద ప్రేయర్ కి వెళ్తాం. 1 hour లో ఒక్కటి కూడా ప్రాబ్లం ఉండదా సార్? హెల్త్ ఇష్యూస్ ఉండయా? జ్యోతి అనే అమ్మాయికి, జ్యోతి మనిషి అనే అమ్మాయికి ఫీవర్, ఇంకా ప్లస్ పీరియడ్స్. వాళ్ళు ప్రే టైంలో ఏనా మేడకి చెప్పి పర్మిషన్ అడిగే వెళ్లారు వాళ్ళు స్నానం చేయడానికి. అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగొట్టి వాళ్ళని బట్టలు లేకుండా చూసి సిక్కుతో కొట్టింది సార్. ఒక ఆడపిల్ల, తను కూడా కూతురుంది కావచ్చు. అసలు ఎట్లా బిహేవ్ చేస్తారంటే స్టూడెంట్స్ తోని మమ్మల్ని మనుషులు లెక్క చూడదు సార్. మనుషులు లెక్క చూడదు. ప్రతి ఒక్క మేడం చెప్పినాం, అసలు ఎవరు యాక్షన్ తీసుకుంటారో. ఇప్పుడు వచ్చిన మేడమ్స్ కొత్త స్టాఫ్స్, వాళ్ళకేం తెలియదు. మేడం సస్పెండ్ కావాలి, అసలు ఉండద్దు మేడం. అది జరిగే వరకు మేము ఇక్కడ నుంచి కదలేదు. ఎన్ని రోజులు వస్తే పట్టాలి సార్? పేరెంట్స్ కొట్టలేరు ఇప్పుడు దాకా. పేరెంట్స్ తిట్టలేరు. ఈమె ఎందుకు తిడుతుంది? మేము ఆ వర్డ్స్ చెప్తాం. ఆ వర్డ్స్ మేము చెప్తాం. మంచి అయితే మేము చెప్పండి. అది మంచి వర్డ్స్ అయితే మాకు చెప్పండి, మేము నేర్చుకుంటాం. ఏ ప్రాబ్లం ఉంది మాట్లాడాలి. మీరు మొన్న వచ్చినప్పుడు చెప్పినా అక్కడ ఏదో పర్సనల్ విషయాలు